రాజు అంటే ఈరోజు 100 మంది క్రైస్తవుల్లో 80 మంది క్రైస్తవులు యేసుక్రీస్తు మళ్ళీ వచ్చి పరిపాలన చేస్తాడు. మరి మొదటి రాకళ్ళు ఇన్ని ప్రవచనాలు నెరవేర్పు క్రీస్తులో జరిగినాయి కదా, జరగటం కోసం నేను ఇది చేస్తా, జరగటం కోసం ఇది చేస్తా అని యేసుక్రీస్తు చెప్తా ఉంటుంటే ఇన్ని ప్రవచనాలు బైబిల్లో క్రీస్తుని గురించి రాయబడిన అన్ని ప్రవచనాలు ఎక్సెప్ట్ సెకండ్ కమింగ్ గురించి తప్ప మిగతా ప్రవచనాలన్నీ క్రీస్తుని గురించి జరిగిపోతే ఇంకా ఏ ప్రవచన నెరవేర్పుగా యేసుక్రీస్తు రెండోసారి వచ్చి మళ్ళీ 1000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేస్తాడు? అది ఆ రాజ్య పరిపాలన చేస్తానికి ఎవరి మీద చేస్తాడు? యేసుక్రీస్తు ఆల్రెడీ ఏ శరీరంతో ఉన్నాడు? మృతుల్లో మహిమ శరీరంతో ఉన్నవాడు ఇక్కడికి వచ్చి ఇక్కడ కుర్చీలో కూర్చుని వీళ్ళ మీద రాజ్య పరిపాలన చేయాలా? ఈ శరీరాల మీద? యేసుక్రీస్తు శరీర సంబంధమైన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడా? ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని స్థాపించడం. అయితే రాజరిక వ్యవస్థ స్థాపించక మునుపు యేసుక్రీస్తు వారి మీద దేవుడు వారి మీద రాజుగా లేడా? రాజరిక పూర్వకాలంలో మరి రాజరిక వ్యవస్థ రాకమునుపు లేకపోతే ఆదాము కాలంలో దేవుడు వారికి రాజుగా లేడా? అబ్రహాము కాలంలో దేవుడు వాళ్ళని నడిపించలేదా? అలాగే ఇశ్రాయేలీల కాలంలో దేవుడు వారికి రాజలేదా? మరి న్యాయాధిపతుల కాలంలో దేవుడు వారిని పరిపాలించలేదా? తమను ఏలకున్నట్టు నన్నే విసర్జించున్నారని దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ న్యాయాధిపతుల వ్యవస్థలో కాలంలో ఇవన్నీ ఈ కాలాలన్నింటిలో కూడా దేవుడు పరిపాలన చేస్తూ ఉన్నాడని బైబిల్ చెప్తా ఉంటే మరి దాన్ని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మన దగ్గరికి వచ్చేటప్పుడు యేసుక్రీస్తు రాజు కాదు అనేసి అంట. ఆయన రాజ్యాన్ని స్థాపించలేదు. చూద్దాం, ఒక మాట చూద్దాం చూడండి. ఎక్కడంటే 1 కొరింథీ పత్రికలో 15వ అధ్యాయంలో 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో 25వ వచనం. ఎందుకనగా తన శత్రువులనందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? తండ్రి కుడిపార్శాన ఉన్నాడు. ఎప్పటి వరకు తండ్రి కుడిపార్శాన ఉంటాడు యేసుక్రీస్తు? ఎప్పటి వరకు యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శాన ఉంటాడు? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో 35వ వచనం. ఎప్పటి వరకు ఉంటాడు యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శాన కూర్చునేది? ఎప్పటి వరకు కూర్చుంటాడు? నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శాన నేను నీ శత్రువులను నీ పాదపీఠముగా ఉంచు వరకు నీవు కుడిపార్శాన కూర్చో అంటాడు. అంటే యేసుక్రీస్తు ఇప్పుడు ఎక్కడున్నాడు? తండ్రి కుడిపార్శాన. ఎప్పటి వరకు ఉంటాడు? నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా ఉంచు వరకు నా కుడిపార్శాన కూర్చో. మరి కుడిపార్శాన కూర్చున్న యేసుక్రీస్తు ఏం చేస్తూ ఉన్నాడు? ఇది ఇక్కడ రాయబడిందా? దాని తర్వాత చూద్దాం. దాని కింద 1 కొరింథీ 15వ అధ్యాయంలోనే 25వ వచనంలోనే సెకండ్ భాగం. ఎందుకనగా 25వ వచనం 15-25వ వచనం 1 కొరింథీ 15-25. ఎందుకనగా తన శత్రువులనందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండాలి. అంటే తన శత్రువులనందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఎక్కడ ఉంటాడంటే తండ్రి కుడిపార్శాన ఉంటాడు. తండ్రి కుడిపార్శాన ఉన్న యేసుక్రీస్తు ఏం చేస్తూ ఉంటాడు? ఇక్కడ రాజ్య పరిపాలన చేయుచుండాలి. ఇక్కడ రాజ్య పరిపాలన చేయాలి, అక్కడ విజ్ఞాపన చేయాలి. అంటే యేసుక్రీస్తు ఏంటి? యేసుక్రీస్తు రాజు, యాజకుడు. మనం ఎవరు? మనం కూడా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాత్యాలను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహం. మనం కూడా రాజులు, యాజకులు. యేసుక్రీస్తు రాజు, యాజకుడు. యేసుక్రీస్తు కూడా 2 పనులు చేస్తామన్నాడు. ఎప్పటి వరకు ఆయన రాజ్య పరిపాలన చేయాలి? తన శత్రువులనందరినీ తన పాదములకి పాదపీఠముగా ఉంచే వరకు ఆయన రాజ్య పరిపాలన. అంటే యేసుక్రీస్తు ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? యేసుక్రీస్తు రాజ్య పరిపాలన. యేసుక్రీస్తు ఈ రాజ్యాన్ని మొదటి రాకడలో రాజ్యాన్ని స్థాపించాడు. ఇప్పుడు తండ్రి కుడిపార్శాన కూర్చుని రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు.
రెండవసారి వచ్చినప్పుడు రాజ్యాన్ని తీసుకెళ్ళి తండ్రికి అప్పగిస్తాడు. చదువుతాడు 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో 23 నుంచి చూద్దాం. ప్రతివాడును తన వరుసలోనే బ్రతికించబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడుదురు. అటు తరువాత చూడండి, ఆయన వారు బ్రతికించబడతారు. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. యేసుక్రీస్తు రెండోసారి వచ్చే దేనికి? రాజ్యాన్ని తీసుకెళ్లి తండ్రికి అప్పగిస్తానికి వస్తున్నాడు. యేసుక్రీస్తు రెండోసారి వచ్చేది రాజ్య పరిపాలన చేయటానికి కాదు, రాజ్యాన్ని తీసుకెళ్ళి తండ్రికి అప్పగిస్తానికి వస్తూ ఉన్నాడు. ఇంకొక అమ్మ చాలా బాగుంది చూడండి. ఎక్కడ చూద్దాం, ఎక్కడంటే 1 దశలోనిక 4వ అధ్యాయంలో 16-17 వచనాలు. 16-17 1 దశలోనిక 4వ అధ్యాయము 16-17 వచనాలు. 1 దశలోనిక 4వ అధ్యాయము 16-17 వచనాలు. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద చూడండి. యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు భూమి మీదకి వస్తాడా అంటే భూమి మీదకి రాడు, భూమి మీద కాలు పెట్టడం, భూమి మీదకి రాడు. ఆయన వచ్చి ఆకాశ మండలంలో ఉంటే మనము మనం ఏం చేస్తాము? మేఘముల మీద కొనుక్కోబడతాం. మేఘాల మీద కొనుక్కోబడతాం అంటే దూతలు తీసుకెళ్ళిపోతారు. మనల్ని తీసుకెళ్ళి మేఘముల మీద కొనుక్కోబడతాము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. సదాకాలం ప్రభుత్వం పైన ఎక్కడం కింద దిగటం ఏమి ఉండవు, పైకి కిందకి గుంజీలు ఉండవు. యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు ఏం జరుగుద్ది అంటే క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు అంటాడు. అంటే వీళ్ళు అనుకుంటున్నారు క్రీస్తునందుండి మృతులైన వారు అంటే కొత్త నిబంధన సంఘం లెగుస్తుందేమో అనుకుంటున్నారు. అసలు మోషే క్రీస్తు విషయమైన నింద అనుభవించాడని తెలవదు. యేసుక్రీస్తు అబ్రహాము యేసుక్రీస్తుని చూడాలని సంతోషించాడని, మరి యేసుక్రీస్తుకి అబ్రహాముకి వాగ్దానం చేయబడిన సంతానము క్రీస్తు అని, మరి అబ్రహాము కూడా ఆ పరలోక దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడని పరలోకం కోసం అబ్రహాం ఎదురు చూశాడని, మరి వీళ్ళందరూ కూడా అంటే జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు వీళ్ళందరినీ క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నారని, వీళ్ళందరూ కూడా క్రీస్తునందు నిద్రించిన వారిని ఇప్పటికీ కూడా వీళ్ళకి తెలవట్ల, ఈ బోధకులకి తెలవట్ల. క్రీస్తునందు నిద్రించిన వారు మొదట లేవుతారు అంటే అసలు దేవుని ప్రణాళికే అర్థం కాకపోతే, నీ మైండ్లో లేకపోతే, అసలు క్రీస్తునందు నిద్రించిన వారు ఎవరో తెలవకపోతే అసలు నీకు బైబిలే అర్థం కాదు, దేవుని ప్రణాళిక అర్థం కాదు, దేవుని సంకల్పమే అర్థం కాదు. క్రీస్తునందు నిద్రించిన వారంటే కేవలము సంఘం, క్రీస్తు సంఘము ఏర్పడిన తర్వాత అప్పుడు చనిపోయిన వాళ్ళు అనేసి అనుకుంటున్నారు. ఎవరు క్రీస్తునందు నిద్రించిన వారు? దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపు క్రీస్తులో ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళందరూ కూడా క్రీస్తునందు నిద్రించిన వారే. అక్కడ మనం దేవుడు ఆదాముతో చెప్తాడు, సర్పం ఏం చేస్తంట, నిన్ను మడి మీద, నువ్వు ఏం చేస్తావు తల మీద. ఇప్పుడు సాతాను తల శీఘ్రముగా చితక తొక్కించును అనేసి రాయబడింది. ఇప్పుడు మెడ మీద వాడు కాటేస్తాడు కానీ మరి మనం దేన్ని చితక కొడతాం? తల మీద. ఇది దేని గురించి? ఇది ఒక ప్రవచనం, ఇది దీని గురించి కూడా తెలవదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సాతానుని తన
తన పాదములకు పాదపీఠంగా ఉంచు వరకు ఆయన రాజ్యపాలన చేస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉంటాం. పైకి వెళ్తాం, మళ్ళీ కిందకు వస్తాం, పైకి వెళ్తాం, కిందకు వస్తాం, ఏమీ లేవు, గుంజీలు ఏమి లేదు. వెళ్ళేది కూడా ఒకేసారి వెళ్తారు, అందరూ కూడా ఒకేసారి వెళ్తారు. అందరూ కూడా కొంతమంది ముందు వెళ్ళి, కొంతమంది తర్వాత వెళ్ళి, కొంతమంది ఇన్స్టాల్మెంట్లు వెళ్ళరు. అందరూ కూడా ఒకేసారి వెళ్తారు. ప్రభువును క్రీస్తునందు నిద్రించిన వారంటే పరదేశంలో ఉన్న ప్రతి అందరూ లేచి వాళ్ళేమవుతారు, వాళ్ళు అక్షయాలుగా లేపబడతారు. మనం ఏం చేస్తాం, మనం మార్పు చెందుతాం. అప్పుడు మన శరీరం యేసుక్రీస్తు శరీరం లాగా మార్పు చెందుద్ది. అంతేగాని మళ్ళీ మన్నయ్యద్ది అనే ఆదాముకి ఇచ్చిన తీర్పు క్రీస్తు రెండవసారి వచ్చేటప్పుడు సజీవుల్లో మాత్రం ఉండదు. ఇమీడియట్ మార్పు చెందుతాం. అక్కడ మాత్రం ఒక్క దగ్గర మాత్రమే మన్ను వద్ది అనేది. మరి మన్ను అవ్వకుండా అక్షయ శరీరాలు ధరించుకుంటాం. ఇది అక్షయ శరీరం ఎలా మార్పు చెందుద్ది, ఎక్కడి నుంచి వస్తుంది ఆ శరీరం? మన అక్షయ శరీరంగా మార్పు చెందటానికి కానీ నిద్రించిన వారి ఆత్మలో వారికి అక్షయ శరీరాలు కానీ అవి ఎక్కడి నుంచి వస్తే పోనీ నిద్రించిన వారి గురించి ఆలోచిద్దాం. చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, నిద్రించిన వారు నీతిమంతులు అక్షయ శరీరాలను ధరించుకుని వాళ్ళు మృతులు అక్షయాలుగా లేపడతారంటారు. ఆ అక్షయ శరీరాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆత్మలకి అక్షయ శరీరాలు ఎక్కడి నుంచి వస్తాయి? అక్షయాలుగా లేపడతారంటారు. ఎక్కడి నుంచి వస్తాయి? సమాధిలో ఉన్న శరీరం మళ్ళీ మార్పు చెంది మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోయి సమాధిలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి లెగుతారా, లేకపోతే ఏంటి? ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళ శరీరాలు, అక్షయ శరీరాలు? రెండో కొరింథీ 5వ అధ్యాయము 1-4. అక్కడ భూమి మీద నున్న మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదిను నిత్యమైనదిను నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబర్లము గాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు ఆ నివాసమును దీనిపై ధరింపని అపేక్షించుకొనుచు దీనిలో మూలుగుతున్నాం. ఇది అద్దిల్లు. సొంత ఇల్లు ఎక్కడుంది? వీళ్ళు సమాధుల్ని దండలేసి అవి చేసి ఇవి చేసి సమాధులు పాలరాయి కడుతున్నారు. అబ్బో అద్భుతం అంట. శ్మశానంలో మా పలానోళ్ళ చాలా బాగుందండి, అద్భుతం. నెల వెళ్తారంట వాళ్ళు. అక్కడ బత్తులు అవి దండలో వేస్తారంట సమాధుల్లో. దీనికి ఎందుకు వేస్తున్నారు? అక్కడ ఎందుకు వెళ్తున్నారు? దానికి ఎందుకు వేస్తున్నారు? ఏమైనా ఉందా? దానికి ఏమైనా ఉందా? నువ్వేంటి, నువ్వు వెనకేంటి, మళ్ళీ ఏమైపోతావు? వెనకటి వల్ల అనేది వెనకటి వల్ల దాని చాప్టర్ ఏంటి? ఇక మరి ఆత్మకి శరీరం కావాలి కదా, ఆత్మ సంబంధమైన శరీరం. ఒకే ఆత్మకి 2 శరీరాలు ఉన్నాయి. ఒకే ప్రాణానికి 2 శరీరాలు. బొంత పురుగు, గొంగళి పురుగు. ఒకే ప్రాణానికి 2 శరీరాలు. గొంగళి పురుగుగా పాకుద్ది, సీతాకోక చిలుగ్గా ఎగురుద్ది. అలాగే ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. ఎక్కడుందన్నమాట? 1 కొరింథీ 15వ అధ్యాయం 44 అనుకుంటా. 1 కొరింథీ 15వ అధ్యాయము 44. అది ఇక్కడ ఉంది. 1 కొరింథీ 2 కొరింథీ 5వ అధ్యాయం 1-4. 2 కొరింథీ 5వ అధ్యాయం 1-4. మీరు ఈ రాసుకున్న రెఫరెన్స్ని మళ్ళీ ఇంటికి వెళ్ళి చదవండి. చదివితే మీకు ఇంకా మైండ్లో బాగా ముద్ర అవుతాయి. ఎందుకంటే ఈరోజు మరి వాళ్ళని చూస్తుంటే నాకు ఏమనాలో నాకు అర్థం అవ్వట్లేదు. వీళ్ళు ఎందుకు చేస్తూ ఉన్నారో ఏంటో. బతికుండగా ఇంత ముద్ద పెట్టరు కానీ అక్కడికి వెళ్ళి పిండం పెట్టేసి వచ్చేస్తా అంటారు. వచ్చిన తర్వాత అక్కడ ఏం చేస్తే ఏం లాభం? అక్కడ ఏం చేస్తే బతికున్న కాలంలో జీవించిన జీవితానికి ఇమీడియట్ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తారు. మళ్ళీ పైకి వచ్చి ఇది తినరు. మనం ఏదో ముద్దలు పెడితే అది తినరు. పైకి వచ్చి మళ్ళీ ఆ సమాధులకి దానికి ఎంత డెకరేషన్లు చేస్తూ ఉంటారు. మళ్ళీ సంవత్సరం అక్కడికి వెళ్తూ ఉంటారు.
మరి ఎవరో చనిపోతే వెళ్తే పిలిచారు, వెళ్ళాం. వెళ్తే వీళ్ళు వస్తారు కదా, ఈ శవమేనమాలు వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు తెలుసా, అక్కడ సమాధులు చాలా ఉన్నాయి. ఒక్కో సమాధి దగ్గర ఇద్దరు ముగ్గురు కూర్చుని మొత్తుకుంటూ ఏడుస్తూ ఉన్నారు. ఏంటి ఇల్లు అక్కడ ఎందుకు ఏడుస్తున్నారు అంటే, వాళ్ళోళ్ళు పోయారంటే అక్కడ పాతి పెట్టారంట. ఆ సమాధి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. సమాధి దగ్గరికి వెళ్ళి ఏడితే ఏమైనా వస్తుందా? అందులో ఏమి ఏమన్నాడు ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నాడు, కనపడని సమాధులు అందులో ఏముంటాయంట. ఆ సమాధులు ఏముంటుంది యేసుక్రీస్తు చెప్పాడు. అందులో చెప్పాడు, నువ్వు చెప్పాలి, మైండ్ కాదు, చదవాలి, నువ్వు బైబిల్ చదవాలి. ఎక్కడుంది అది? మత్తయి సువార్త మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు అంటాడు. సున్నము కొట్టిన సమాధి ఎలా ఉంది? వెలుపుట శృంగారంగా ఉందంట. మరి లోపలే ఉంది శృంగారంగా ఆగపడిన కానీ లోపల ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నది. అక్కడికి వెళ్ళి మన వాళ్ళు ఏం చేస్తున్నారు, మొత్తుకుంటున్నారు. లోనే ఉన్నాయి ఈ మాటలు అక్కడ చెప్పాలి. చెప్తే రెండో రోజు పిలవరు. అర్థమైందా? చాలామంది ఒకసారి పిలిచిన వాళ్ళు రెండోసారి పిలవట్లా నన్ను. లూకాసు వార్త 11వ అధ్యాయం 44. లూకాసు వార్త 11వ అధ్యాయం 44. అయ్యో, మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు. వాటి మీద నడుచు మనుషులు అవి సమాధులని ఎరుగరనెను. చాలండి. అయితే ఇక్కడ సమాధిలో ఏముందంటే సమాధిలో ఏమీ లేదు. మరి ఎక్కడున్నాయి మనకి? ఈ ఆత్మ క్రీస్తునందు నిద్రించిన వారు మొదట లెగుస్తారు కదా, మృతులు అక్షయులుగా లేపబడతారు. ఈ అక్షయులుగా లేపబడేటటువంటి అక్షయ శరీరం ఎక్కడ సిద్ధపరచబడుతుందంటే పరలోకంలో సిద్ధపరచబడుతుంది. ఎవరు కడుతున్నారు? మనుషుల చేత కట్టబడింది, దేవుని చేత కట్టబడేది నిత్యమైన నివాసము పరలోకమందు మనకు ఉన్నదని ఎరుగుదము. మనము దిగంబరులము గాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడదుము. కాబట్టి పైనుండి వచ్చు ఆ గుడారమును దీనిపై ధరింపని అపేక్షించుకుని దీనిలో మూలుగుతూ ఉన్నాము అంటాడు. మరి వీళ్ళు ఎక్కడ ఉన్న శరీరాన్ని ధరించుకుంటారో మూలుగుతున్నారో అర్థం అవ్వలేదు. ఎక్కడున్నా శరీరం ఎక్కడ సిద్ధపరచబడుతూ ఉంది? ఎవరి చేత సిద్ధపడుతూ ఉంది? ఆ సిద్ధపరచబడే శరీరం ఎంతకాలం ఉండేది? నిత్యమైనది అంటాడు. నిత్యమైనది, స్థిరమైనది, నిత్యమైన నివాసం ఎక్కడుందంటే పరలోకంలో ఉందని ఎరుగుదుము అనాలి. ఎరగాలి మనం. ఇప్పటికన్నా తెలుసా? వాళ్ళకి తెలిసిన సమాధుల దగ్గరికి వెళ్తూ ఉన్నారు. మరి బోధకులైనా చెప్తూ ఉన్నారంటే చెప్తే వాళ్ళకి డబ్బులు రావు, మళ్ళీ ఏదో ఒకటి కార్యక్రమాలు తగ్గిపోతాయి. మరి ఏమవుతారు వీళ్ళు? ఇప్పుడు చెప్పినటువంటి ఆ శాస్త్రులు పరిచయాలాగానే మరి వీళ్ళు కూడా ఉన్నారు. మరి ఎందుకంటే సత్యాన్ని చెప్పట్లేదు. సత్యాన్ని ఏం చేస్తున్నారు? దాచేస్తున్నారండి. సత్యాన్ని దాచేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మరి ఒకసారి గమనించాలి. యేసుక్రీస్తు ఇప్పుడు రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడా అంటే చేస్తూ ఉన్నాడు. ఎప్పటి వరకు చేస్తూ ఉంటాడు? ఎక్కడున్నాడు? తండ్రి కుడి పార్చున్నాడు. ఎప్పటి వరకు చేస్తూ ఉన్నాడు అంటే దేవుడు క్రీస్తు యొక్క శత్రువులను పాదములకు పాదపీఠముగా చేసేంత వరకు రాజ్య పరిపాలన చేస్తూ ఉండాలి. అప్పటి వరకు రాజ్య పరిపాలన చేయాలి. ఆ రాజ్య పరిపాలన చేసిన తర్వాత మళ్ళీ దేవుడు క్రీస్తుని పంపిస్తాడు. నేను మళ్ళీ వస్తానన్నాడు కదా, వస్తాడు. వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? క్రీస్తును ఆయన వారు బ్రతికించబడతారు. అంటే వాళ్ళ సజీవులుగా ఉన్నటువంటి నీతిమంతులు, నిద్రించిన నీతిమంతులు వీళ్ళందరూ కలిపి ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటకు, మృతులు అక్షయాలుగా లేపడుతురు, మనం మార్పు చెందుతాం. ఇద్దరూ కలిసి ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటకు ఆకాశ మండలానికి మేఘాల మీద కొనిపోబడతాం.
కాగా మనం సదాకాలం ప్రభుత్వం మన ప్రభువుని అప్పగిస్తాడు, ప్రభు తీసుకెళ్ళి తండ్రికి అప్పగిస్తాడు. సదాకాలం ప్రభుతో కూడా ఉంటాయి, పరలోక మహిమలో నిత్యము ఆనందం సంతోషంతో అక్కడ ఉంటాం. అంతేగాని యేసుక్రీస్తు మళ్ళీ భూమి మీదకి వచ్చి రాజ్య పరిపాలన చేస్తాడని బైబిల్లో ఎక్కడా లేదు. కాబట్టి యేసుక్రీస్తు ఇప్పుడు రాజ్య పరిపాలన చేస్తా ఉన్నాడంటే చేస్తున్నాడు, 2 పనులు చేస్తున్నాడు. ఏంటి? రాజరిక వ్యవస్థ రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. రెండోది యాజకత్వం చేస్తా ఉన్నాడు. మరి క్రీస్తుని రాజుగా ఒప్పుకుందామా ఒప్పుకోద్దా? యేసుక్రీస్తు ప్రభువా కాదా? యేసుక్రీస్తుకి ఎన్ని లోకాల్లో అధికారం కలిగి ఉన్నాడు? 3 లోకాల్లో అధికారం కలిగి ఉన్నటువంటి ఆ దేవుడు మరి ఎంతో ఆయనకి అత్యధికమైనటువంటి మహిమను అధికారాన్ని యేసుక్రీస్తుకి అనుగ్రహిస్తే ఆ క్రీస్తే రాజు కాదు అనేసి యేసుక్రీస్తు కాడని చెప్పేవాడు తప్ప ఎవడు? అబద్ధికుడు. యేసుక్రీస్తు కాదండి, ఆయన అభిషేకించ క్రీస్తు అంటే రాజు, అభిషేకించబడ్డవాడు రాజు. మరి ఆయన కాదు అని అంటే మరి మనకేమైనా ఉందా? మరి ఇప్పుడు ఎంతమంది చూడండి, యేసుక్రీస్తు 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు అనేసి ఎక్కడైనా ఒక్క ప్రవచనం ఉందా? ఒక్క ప్రవచనం కూడా లేదు. మరి అది ఎందుకు రాయబడి ఉంది? అది ప్రవచన గ్రంథం, ప్రవచనాల గ్రంథాలు. ఈ ప్రవక్తల గ్రంథాలలో ప్రవచన భాషతో రాయబడింది. 7 తలలు 10 కొమ్ములు అంటే రూపకాలంకారంగా రాయబడింది. ఉపమాలంకారంగా, రూపకాలంకారంగా, సాదృశ్యాలుగా ఇవన్నీ రాయబడతాయి. అయితే ఎలా రాయబడుతూ ఉంటాయి, దేని అర్థం ఏంటి అనేది గమనించకపోవటం వలన మనం ఏం చేస్తామన్నా అంటే దీన్ని దానికి ఒకదానికొకటి కలిపేస్తాం వలన మనకి బైబిల్ అర్థం కావట్లేదు. అసలు వాస్తవంగా బైబిల్లో రాయబడిన సంగతులు శారీరకంగా లోక సంబంధంగా శారీరకంగా రాయబడిన సంగతులు లేవు. అన్నీ కూడా ఆత్మ సంబంధమైన సంగతులు ఉన్నాయి. యేసుక్రీస్తు అంటాడు, ఒకడు నా మాట గైకొన్నాడో వాడెన్నడు మరణము పొందడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అంటాడు. అంటే యేసుక్రీస్తునందు యోహాను 8:51 అంటాడు అన్నమాట. అయితే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే మరణం పొందరా అనేసి వాళ్ళు అడుగుతారు. మరి మరణం పొందరంటే చచ్చిపోతారండి. మరణం పొందరంటే చనిపోతారు. ఏ మరణము? మరి హానోకు మరణము చూడకుండానట్లు కొనుక్కోబడ్డాడంటే హానోకు మరణించుకోకుండా కొనుక్కోబడ్డాడని అంటే ఏంటి? మరణము చూడకుండానట్లు కొనుక్కోబడ్డాడు. ఎక్కడ మరణము చూడకుండానట్లు ఎక్కడి నుంచి కొనుక్కోబడ్డాడు? వెళ్ళిన దగ్గర ఏమున్నాయి? 2 ఉన్నాయి. ఆ రెండిట్లో ఎక్కడికి వెళ్ళకుండా ఉండటానికి ఎక్కడి నుంచి వెళ్ళాడు అంటే మరణము చూడకుండా. ఏ మరణము చూడకుండా? ఆ మరణం అనేది ఏ మరణము? మరి ఇక్కడేమో అర్థం అవుద్ది నీకు, ఎందుకంటే అందరు చచ్చిపోతున్నారు కాబట్టి యేసుక్రీస్తు అన్నమాట శరీరకాని కాదు. మరి అక్కడ ఆలోచింది, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని అంటారు. మృతులు తమ మృతులను పాతిపెడు. శిష్యుడు అవుతాడు, నా తండ్రి చనిపోయాడు, పాతి పెట్టొస్తా అంటే ఏమంటున్నాడు? మృతులు తమ మృతులను పాతి పెట్టుకోనేమో, నువ్వైతే నన్ను వెంబడించాడు. అక్కడ ఎంతమంది మృతులు ఉన్నారు? చచ్చి నరకానికి వెళ్ళినాడు ఒకడుంటే, సత్య నరకానికి వెళ్ళేవాడు ఇంకోడు ఉన్నారు. అక్కడ ఇద్దరు మృతులే, చచ్చినోడు మృతుడే. మృతుడంటే నరకానికి వెళ్ళినాడు, సత్య నరకానికి వెళ్ళేవాళ్ళు వీళ్ళు ఉన్నారు. వాళ్ళతో నీకేం పని? రా కమాన్, నువ్వు బ్రతికినోడు అంటున్నాడు. నువ్వు మాకు మృతుడు కాదు, మరి నీ సంగతి ఏంటంటే మృతుడు కాదనే, అంతే కదా. మృతులు తమ మృతుల్ని పాతి పెట్టుకున్నారు. సత్య నరకానికి వెళ్ళినాడు ఒకడైతే, సత్య నరకానికి వెళ్ళేవాడు కొంతమంది. ఇద్దరు ఒకటే, వాళ్ళ పనాలు చేసుకుంటారు, నీకెందుకు అంటే. ఇవన్నీ మనం ఏంటంటే బైబిల్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఏ పదాలు దేనికోసం రాయబడినాయి, ఇవన్నీ మనం పరిశీలన చేయాలి. పరిశీలన చేయకుండా ఉండటం వలన ఏమవుతుందంటే మొదటికి మోసం వచ్చేసింది. అసలు యేసుక్రీస్తు ఎవరో కూడా తెలవకపోతే ఆయన రాజని, ఆయన ప్రభు అని, ఇప్పుడు ఆయన అధికారం కింద మనం లోబడ్డామని, ఆయన వాక్యాన్ని మనం అనుసరించి జీవించాలని, ఇవన్నీ మనం గమనించకపోతే, గుర్తించకపోతే అసలు నువ్వు క్రైస్తవుడు ఎలా అవుతావు? నువ్వు క్రీస్తుకి నీకు శిరస్సు ఎలా అవుతాడు? నీకు ద్వారం ఎలా అవుతాడు? నీకు మార్గం ఎలా అవుతాడు? నీకు పునాది ఎలా అవుతాడు? నీకు అసలు ఈరోజు క్రీస్తు సంఘానికి క్రీస్తు ఏమై ఉన్నాడు?
ఎరసై ఉన్నాడు, మూలరాయి ఉన్నాడు, పునాదే ఉన్నాడు, మార్గమే ఉన్నాడు, గొర్రెల కాపురే ఉన్నాడు, గొర్రెల ద్వారమే ఉన్నాడు. అన్నీ చూసుకుంటే ఇన్ని సంగతులు ఉన్నాయి. ఇన్ని సంగతులు మాకు క్రీస్తు అని చెప్పుకుంటా క్రీస్తునే ప్రభువు కాదు అని అంటే, రాజు కాదు, వచ్చి రాజ్య పరిపాలన చేస్తాడు, ఆ చేసేది కూడా 1000 సంవత్సరాలే అని చెప్తూ ఉంటుంటే మరి అట్లా ఎప్పుడు మనం గుర్తించగలం? మరి ఇంతమంది నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇంతమంది అసత్యంలో ఉంటే మరి సత్యాన్ని తెలిసి నువ్వేం చేస్తున్నావు? దేవుడు లెక్క అడుగుతాడు. నీకు తలాంతులు ఇస్తున్నాడు, తలాంతులు ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? తలాంతుని ఏం చేయాలి? పాతి పెట్టేయాలి. పాతి పెట్టకూడదు. ఏం చేయాలి? రెట్టింపు చేయాలి. భలే నమ్మకమైన మంచి దాసుడా అనేసి మనం దేవుని చేత మనం పిలిపించుకోవాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఏ ఒక్కరినైనా సరే అగ్నిలోంచి బయటికి లాగాలి. ఇప్పుడు యేసుక్రీస్తు రాజు కాదన్నవాడు ఎక్కడ ఉంటాడు చెప్పండి? నేను క్రైస్తవుడని పేరు చెప్పుకున్నా సరే, బాప్తిజం తీసుకున్న యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకోకుండా బాప్తిజం తీసుకుంటే అది బాప్తిజం కాదు. కాబట్టి అది బాప్తిజం కాదు. బాప్తిజం తీసుకున్నానని భ్రమపడుతూ సంఘంలో ఉండి సందాయిస్తూ భజన చేస్తాం, అన్నీ చేస్తూ ఉండే సంఘ కార్యక్రమాల్లో విస్తారంగా పాల్గొని అన్నీ చేస్తూ ఉన్నా సరే ఇంకా యేసుక్రీస్తు రాజు కాదు అని చెప్పేవాళ్ళు, ఆయన ప్రభు కాదని చెప్పేవాళ్ళు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎక్కడున్నారు? మరణంలోనే ఉన్నారు. మరణంలో జీవనంలో రాలేదు, మరణంలో ఉన్నారు. మరణంలో ఉన్న వాళ్ళని మనం ఏం చేయాలి? మనం హేళన చేయాలా? బస్తీ మీద సవాలని ఛాలెంజ్లు చేయాలా? లేకపోతే మీసం తిప్పాలా? ఏం చేయాలి? సావాలి. నువ్వు వాళ్ళ కోసం నువ్వు చావాలి. దినదినము చనిపోతున్నా. పౌలు అంటాడు, నా ప్రాణాన్ని, నా ధనాన్నే కాదు, నన్ను నేనే వ్యయపరుచుకుంటున్నా. ఏం చేయాలి? సాతాను ప్రవేశించింది సంఘాల్లో. తొడలు కొట్టేసి మీసాలు తిప్పేసి బస్తీ మీద సవాలని చెప్తా ఉన్నారు. భయంకరమైన భ్రష్టత్వంలో ఉండి ఈయనేదో మహాశక్తి, అద్భుతమైన శక్తి. అక్కడ అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో పిలుపు వెళ్ళక మునుపు అక్కడ ఎలా ఉంటాడు? దేవుని మహాశక్తి ఈయనలోనూ ఉందనే అద్భుతమైన భ్రమ కల్పించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ ఆత్మఫలాలు ఉండవు, ప్రేమ ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, దీర్ఘశాంతం ఉండదు, దయ ఉండదు, కనికరం ఉండదు, నమ్మకం ఉండదు, ఏమీ ఉండవు. సాతాను ఏం చేస్తాడు? రెచ్చిపోతూ ఉంటాడు. మనం గమనించాలి. అలాంటి వాళ్ళు గమనించి ఏం చేయాలి? ఇమ్మీడియట్ పక్కకి రావాలి. ఇమ్మీడియట్ పక్క మనలో ఏ మాత్రమైన గర్వము, అహంకారము, లేకపోతే ఆ సాతాను క్రియలు మనలో ఉన్నాయంటే మనం కూడా సాతాను రాజ్యంలో చేరిపోతాం. కాబట్టి నువ్వేం చేయాలి? నేను అడిగేది, మన బాధ్యత ఏంటి? మనం క్రీస్తు రాజ్యం వచ్చిందా అంటే పీక తగ్గొసిన క్రీస్తు రాజ్యం అని అంటావా? అనువా? అనాలి. అన్నావు. నువ్వేం చేయాలి? అంత ప్రగాఢంగా నీకు తెలిసిన తర్వాత తెలవని వాళ్ళకి ఏం చేయాలి? చెప్పాలి. అగ్నిలోంచి లాగినట్టు ఒక్కడైనా బయటికి లాగాలి. మరణంలో నుండి ఒక ఆత్మనైనా రక్షించాలి. బయట వాళ్ళు కాదు, అసలు ఆల్రెడీ ఉన్నవాళ్ళే నరకంలోకి ఉన్నారు. అందుకని యేసుక్రీస్తు ఏమన్నాడో తెలుసా? ఆయనను మనిషి కుమారుడు మరల వచ్చినప్పుడు మా భూమి మీద విశ్వాసమును కనుగొందునా అంటాడు. విశ్వాసాన్ని చూడని దానికోసము, అదృశ్యమైనటువంటి అబ్రహాము దేవుడు దేనికి శిల్పి నిర్మాణకున్న పునాదులు గల పట్టణం కోసం, పరలోకం కోసం, ఆ నిత్య జీవం కోసం, ఆ రక్షణ కోసం ఎదురు చూసేవాళ్ళు ఎవరు ఉన్నారు? అందరూ ఈ లోక సంబంధమైన వాటి కోసమే క్రీస్తునందు విశ్వాసం ఉంచేవాళ్ళు ఉంటారేమో అనేసి యేసుక్రీస్తు అప్పుడే ఆయనకి డౌట్ వచ్చేసింది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రతి వాళ్ళు కూడా దేనికోసం అంటే యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకుంటున్నారంటే చెప్పు వాళ్ళు అలాగే చెప్తున్నారు, నమ్మే వాళ్ళు అలా నమ్ముతున్నారు. యేసుక్రీస్తుని నమ్మితే నీకు శరీర సంబంధమైనటువంటి ఏది కావాలన్నా సరే యేసుక్రీస్తు ఆయన ఒక మంత్రదండం నీకు కావాలంటే అనేసి చెప్తా ఉన్నారు. వీళ్ళకి రక్షణ వద్దు, పరలోకం వద్దు, నిత్యజీవం వద్దు, మహిమ వద్దు, కృప వద్దు, ఏమీ వద్దు. వీళ్ళకి ఇవన్నీ అనవసరం, మాకు ఇదే కావాలి అనేది. మరి మనం ఏం చేయాలి? మన పని ఏంటి? మరి ఎందుకు మనం ఇంత కష్టం ఎందుకు పడుతున్నాం? ఎందుకు నేర్చుకుంటున్నారు? ఎందుకు ఇంత కష్టపడుతున్నారు? ఇక్కడ రావాల్సిన అవసరం ఉందా? ఇవన్నీ నేర్చుకోవాల్సిన ఇంత దూరం
ఎంతో దూరం, ఎన్నో మైళ్ళ దూరం నుంచి వచ్చి నేర్చుకుంటున్నాను. నేర్చుకున్నది ఏం చేస్తున్నాం మరి? నేర్చుకున్నది మళ్ళీ దాన్ని ఏం చేయాలి? నెంబర్ వేయాలి. మళ్ళీ దాన్ని పరిశీలన చేయాలి, ఇంటికి వెళ్ళి పరిశీలన చేయాలి. మనకి చేతనైనంత వరకు దాన్ని మనం చెప్పిన దాన్ని మళ్ళీ ఇదే రాత్రి వెళ్ళి కూర్చొని రాసేయాలి 1 గంటలో. రేపు మళ్ళీ సగం మర్చిపోతావు, ఎల్లుండి 30 మర్చిపోతావు. వచ్చే వారం ఏం చెప్పావంటే మళ్ళీ కాగితాలు చూస్తేనే తప్ప మనకి గుర్తురాదు. ఈరోజు రిఫరెన్స్లు చూస్తూ ఉంటావు, రిఫరెన్స్లు చూస్తే ఏమర్థం ఉంది? కాబట్టి ఏం చేయాలి? నేను చెప్పేటప్పుడే, ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే సందర్భం ఏంటి అనేది కూడా పక్కన రాసుకోవాలి. ఇంటికి వెళ్ళి కూడా ఏం చేయాలి? సందర్భాన్ని కొంతవరకు వివరణ రాసుకోవాలి. మళ్ళీ ఏం చేయాలి? పెద్ద దాన్ని పరిశీలన చేయాలి. ఇంకేమైనా అర్థం కాకపోతే ఏం చేయాలి? మళ్ళీ పెట్రోల్ అయిపోతే ఏం చేస్తావు బండికి? మళ్ళీ బంక్ దగ్గర రావాలి. మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తే ఫోన్ చేసి, అయ్యగారు పలానా అర్థం కాలేదు, అదేంటి అలా ఉంది, ఇదేంటి ఇలా ఉందని మళ్ళీ ఫోన్ చేయాలి. మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ రన్నింగ్లో మీరు ఎవరితో బ్రదర్ ఎవరితో మాట్లాడుతూ ఉంటాడు, అక్కడ డౌట్ వచ్చేసి ఇమీడియట్ నాకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఇది ఎట్లా కదండి, అది అట్లా కదండి అని చెప్తూ ఉంటాం. కిందట సార్ ఏం ప్రశ్న వేసాడు? 12 మంది శిష్యులు సింహాసనం మీద ఆశీనులై తీర్పు తీర్చారని ఎక్కడ ఉంది? అసలు సింహాసనం ఆశీనులై ఎక్కడ అయ్యారా? తీర్పు తీర్చారని అంటే ప్రపంచ పునర్జన్మము జరగాలంటే, ప్రపంచ పునర్జన్మ ముందు ఇవన్నీ జరుగుతాయి కదా. అసలు ప్రపంచ పునర్జన్మమే జరగాలంటే ప్రపంచ పునర్జన్మ ముందు ఇవన్నీ జరుగుతాయి కదా. అసలు ప్రపంచ పునర్జన్మమే జరగలేదు అనేసి అందరూ మారిపోవాలి కదా అన్నాడు. అందరూ మారాలని బైబిల్ ఎక్కడన్నా చెప్పిందా? అందరూ మారాలి అని చెప్పింది, కానీ అందరూ మారతారని చెప్పిందా? అందరూ మారిపోతారని చెప్పిందా? అందరూ మారిపోతే నరకం ఎందుకు? 2 మార్గాలు ఎందుకు? యేసుక్రీస్తే చెప్పాడు 2 మార్గాలు ఉంటాయి. అసలు ఈ మార్గం చాలా కఠినమైంది, దీంట్లోకి వచ్చేవాళ్ళు కొంతమంది, అందులోకి వెళ్ళేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారని చెప్పాడు. అందరూ మారిపోతారా? ఇప్పటికీ మారరు, ఎప్పటికీ మారరు. యేసుక్రీస్తు 2వసారి వచ్చినప్పుడు కూడా దూతలు వచ్చి ఆటంకములైన వారిని అందరినీ ఇప్పుడు ఉపమానాలు చెప్పాడు కదా, వలయాస్తం ఇవన్నీ కూడా. ప్రతి దానిలో కూడా చూసుకుంటే అందరూ మారిపోతారు, అందరూ మారాలి అనేది దేవుని ఇచ్చ, కోరిక, దేవుని యొక్క ఆలోచన. కానీ అందరూ మారరు అనేది వాస్తవం. అందరూ మారిపోతే నరకం ఎందుకు ఇంకా? అదే కాబట్టి అందరూ మారరు. ప్రపంచ పునర్జన్మము అంటే అర్థం ఏంటంటే ఆదాము ద్వారా లోకంలోనికి మరణం వచ్చింది, అలాగే ఒక మనిషిని ద్వారా లోకంలోనికి నీతి వచ్చింది. నీతి ద్వారా నిత్యజీవం అనేది కలుగుతుంది. పాపం ద్వారా మరణము, నీతి ద్వారా నిత్యజీవం అనేది జరుగుతుంది. దాని గురించి ప్రపంచ పునఃస్థితి స్థాపన అన్నాడు. ప్రపంచం ముందు ఉన్న స్థితిని తిరిగి స్థాపించటం. అందరూ ఉత్తినే యేసుక్రీస్తు సెలవులో ఉత్తి పొందాడు కనుక అందరూ నీతిమంతులుగా ఉత్తినే మారిపోరు. నీతిని జరిగించి నీతిమంతులుగా మారాలి. నీతిని జరిగించి నీతిని జరిగించడం అంటే నీతిమంతులుగా మారడం. కాబట్టి అందరూ నీతిమంతులుగా అందరూ నీతిమంతులుగా మారిపోతారు అనేది కాదు. ప్రపంచ పునఃస్థితి స్థాపన అనేది అందరూ నీతిమంతులుగా మారుతారు అనేది. ఆదాము ఏ మహిమనైతే పోగొట్టుకున్నాడో అదే మహిమను తిరిగి యేసుక్రీస్తు ద్వారా తిరిగి లోకంలోనికి తీసుకురావటం, అదే మహిమను కలిగి ఉండటం. అది అందరూ ఆ మహిమనే కలిగి ఉంటారు, ఇంకా వేరే మహిమ ఉండదు అనేది కాదు. ప్రపంచ పునఃస్థితి స్థాపన, ముందున్న స్థితిని తిరిగి స్థాపించడం. ఆదాము ముందున్న స్థితి ఏంటి? దేవుని కుమారుడు. ఇప్పుడు క్రీస్తు సంఘంలో మరి సత్యమైన బాప్తిజం తీసుకుని క్రీస్తు సంఘంలో చేర్చబడిన వాడి పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎవరు కుమారులు? దేవుని. ఆదాము పౌరస్థితి ఏంటి? పరలోకం. ఇప్పుడు క్రైస్తవుని పౌరస్థితి పరలోకం. ఆదాము పాపరహితుడా, ఆజ్ఞ అతిక్రమించు నీతిమంతుడా, పాప నీతిమంతుడు, పాపరహితుడు. అలాగే మనం ఆదాము ఎవరి కుటుంబంలో చేర్చబడ్డాడు? దేవుని కుటుంబం. ఎవరి ఇంట్లో వాడు? దేవుని ఇంట్లో వాడు. ఇవన్నీ చూస్తే ఆదాము మొట్టమొదట పాపం చేయకమునుపు ఉన్న మహిమ, ఏ మహిమ ఉందో ఆ మహిమను ఇప్పుడు భూమి మీద ఎవరికైనా కలిగి ఉన్నారు లేనా? క్రైస్తవులు కలిగి ఉన్నారు. ఆ ప్రపంచ పునఃస్థితి స్థాపన అది ఎలా జరుగుతుంది? పునఃస్థితి స్థాపన సంబంధమైన స్నానం అంటాడు తీతు 3:5లో. అది ఏంటంటే బాప్తిజం.
బాప్తిజం ద్వారా ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు ఏం చెప్పాడు? ఎవరికి? నికోదేముతో, ఒకడు కొత్తగా జన్మించితే కానీ దేవుని రాజ్యమును చూడలేడు, ప్రవేశించలేడు అని చెప్తా ఉన్నాడు. అంటే కొత్తగా జన్మించాలి. ఏ జన్మ అంటే శరీర మూలంగా జన్మించి, శరీరము ఆత్మూలంగా జన్మించాలి అంటాడు. ఎవరైతే ఆత్మూలంగా జన్మిస్తారో వాళ్ళు ఎవరి మహిమను కలిగి ఉంటారో, మొట్టమొదట ఆదాము పాపం చేయకమునుపు ఉన్న మహిమను వాళ్ళు కలిగి ఉంటారు. ప్రపంచ పునఃస్థితి స్థాపన అది ఎప్పుడు జరిగింది? యేసుక్రీస్తు మృతుల్లోండి తిరిగి లేచిన తర్వాత ఏం జరిగింది? ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వల్ల వెలుగులోనికి తెచ్చాడు. యేసుక్రీస్తు మృతుల్లోని తిరిగి లేచేటప్పటికి ఏమైందంటే ప్రపంచ పునఃస్థితి స్థాపన అనేది జరిగింది. అప్పుడు ఇశ్రాయేలీ అపోస్తలు ఉన్నారు కదా, అపోస్తలు 12 సింహాసనాల మీద కూర్చోవాలంటే కుర్చీలు కాదు, అధికారం. ఎవరిని విమర్శించారు వాళ్ళు? ఇశ్రాయేలీని. మీరు ఈ నామమునే రక్షణ, ఆకాశం కింద మరి ఏ నామమున రక్షణ లేదు. దేవుడు క్రీస్తును ప్రభుగాను, యేసును ప్రభుగాను క్రీస్తుగాను నియమించిన ఇశ్రాయేలీకి మారు మనసు పాప క్షమాపణ దయచేయటానికి మా దేవుడు క్రీస్తుగాను ప్రభుగా నియమించాడు. ఈ నామమున రక్షణ అనేది వాళ్ళకి తీర్పు తీర్చారు. యేసు క్రీస్తులో తప్ప మీకు నిత్యజీవం లేదు, పోండి అని చెప్పేశాడు. అయిపోయింది. అది ఆల్రెడీ అయిపోయిన దాన్ని ఇంకా నీకు ఆత్మనేత్రాలు లేకపోతే, అవిశ్వాసులైన మనోనేత్రాలకి వాడు అపవాది గుడ్డితనం కలిగజేస్తే నీకెప్పుడు అర్థమవుతుంది ఈ సంగతులు? నీకు బైబిల్ని ఆత్మ సంబంధంగా అర్థం చేసుకోవాలి. బైబిల్లోకి వెళ్ళిపోవాలి, నువ్వు అందులోకి వెళ్ళిపోయి అందులో నడవాలన్నమాట. అందులో నడవాలి, బైబిల్లో దాంట్లోకి వెళ్ళిపోవాలి, ఊహల్లో కాదు. మళ్ళీ వాక్యాలన్నీ కూడా ఎక్కడ ఉండాలి నీకు? బైబిల్లో ఎక్కడ ఉండాలి? బైబిల్లో కాగితాల్లో కాదు, బైబిల్లో మాటలు ఎక్కడ ఉండాలంట? పత్రికలు ఎవరు? మా క్రీస్తు పత్రికలు ఎవరు? మనమే. మన క్రీస్తు పత్రికలుగా ఉంటేనే తప్ప సాతాను మనల్ని మోసం చేయలేడు. కాబట్టి మనం ఏం చేయాలి? సత్యాన్ని గ్రహించిన మనం ఏం చేయాలి? అనేక మందికి చెప్పాలి. చెప్తే మనకి దండలేరు, వాళ్ళు దండలేరు, వ్యతిరేకిస్తారు. వ్యతిరేకించిన పర్వాలా, మీ ఫలము పరలోకంలో అధికం ఉంది. నన్ను వ్యతిరేకించారు, మిమ్మల్ని కూడా వ్యతిరేకిస్తారు. కాబట్టి అన్నిటికీ సిద్ధమయ్యే ఇక్కడ ఉంది. అప్పుడు మహాశ్రమలు అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. ఇంట్లో కూర్చుని అమెరికా డబ్బు తీసుకుని ఛాలెంజింగ్ చేస్తే కాదు మహాశ్రమలు నీకు అర్థమైందా? బయటకు వచ్చి చెప్తా ఉంటుంటే మహాశ్రమలు అంటే ఏంటో అర్థమవుతాయి. బయటకు వచ్చి చెప్పాలి మనం. ప్రతి ఒక్కడు ఎక్కడి నుంచో స్పాన్సర్ వచ్చేస్తూ ఉంటుంది, టీవీలో కూర్చుని దంచేస్తూ ఉంటారు. ఏం లాభం? ఎక్కడికి వెళ్తారు? వాళ్ళ బోధ ఎక్కడికి వాళ్ళ బోధ ఉన్నవాళ్ళు ఎక్కడికి వెళ్తారు? బోధ చేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? అయితే దేవుని స్తోత్రం. మనల్ని ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు. సర్వసత్యానికి లోబడటానికి మన హృదయాన్ని సిద్ధపరిచాడు. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి ఫలం చేయనుగాక. ఆమేన్.